గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకి చాలా చక్కగా తేటగా బయలుపరుస్తుంది. అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి. నిద్రపోయే విషయంలో మితంగా ఉండాలి. చాలామంది అధిక నిద్రపోయినా మనకు హాని అండి. రాత్రిలో నిద్రపోవాలి, అది 6 నుంచి 8 గంటల లోపల. దానికి మించి నిద్రపోయినా అది హానికరం. మనం తిండి తినాలి, కానీ ఎంత తినాలో అంత తినాలండి. దానికి మించి తిన్నా అది మన అనారోగ్యానికి గురవుతాం. కాబట్టి అలాగనే ఏదైనా మాట్లాడే విషయంలో కూడా నువ్వు ఎంత మాట్లాడాలో ఎదుటి వారితో అంత మాట్లాడితే అది నీకు మంచిది. దానికి మించి నువ్వు మాట్లాడితే, ఇతరుల గురించి మాట్లాడితే అది నీకు ప్రమాదంగా మారిపోతుందండి. నోటి ద్వారా నువ్వు ద్వేషిగా మారిపోతావు. కాబట్టి అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, మనం ఇష్టానుసారంగా బ్రతకూడదండి. మనం ఏది చేయాలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆహార విషయంలో కానీ, నిద్రపోయే విషయంలో కానీ, ఇంకా ఏదైనా కూడా ఫుడ్ విషయంలో కానీ కొంచెం క్రమశిక్షణగా ఉంటే అన్నీ మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఉదయకాలన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇష్టానుసారంగా తింటున్నావా? ఇష్టానుసారంగా నిద్రపోతున్నావా? ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు జీవిస్తున్నావా? మార్చుకోండి. క్రమమైన జీవితము నేను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలన వాగ్దానమైన బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించిన ప్రభా. అలాగన ప్రభా, ఎంతోమంది ప్రభా ఆయా స్త్రీలన గర్భ సంచిలో తన గడ్డలతో బాధపడుతున్నారయ్యా, వారికి స్వస్థతని దయచ్చిన. థైరాయిడ్తో బాధపడుతున్న వారికి విడుదల దయచ్చిన ప్రభా. ఎంతోమంది నైనా ఆయా ప్రభా కృంగుదలకి నైనా బాధల్లో ఉన్నారయ్యా, వారికి సహాయం చేయన ప్రభా. ఇది ఉదయకాలం నా ప్రభా, ఈ వాగ్దానం వింటున్నైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి మీరు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం. మరొకసారి నైనా ఆయా పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.